217, కొన్ని పుస్తకాల్లో 215. భక్తులారా స్మరించెదం. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలు అన్నిటినీ. అడిగి అడిగి ఊహించు వాటి కన్నా సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీయేసే మన శిరస్సైయుండి మహాబలసురుడు. శ్రీయేసే మన శిరస్సైయుండి మహాబలసురుడు. సర్వము నిచ్చెను తన హస్తముతో, సర్వము నిచ్చెను తన హస్తముతో. ఎంతో దయగల వాడు, సర్వము నిచ్చెను తన హస్తముతో. ఎంతో దయగల వాడు. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గద్దించి వాగులను తొలగించే, గాలి తుఫానులను గద్దించి వాగులను తొలగించే. శ్రమలలో మనకు తోడై ఉండి, శ్రమలలో మనకు తోడై ఉండి, బయలు పరచి తన జయమున్నది. శ్రమలలో మనకు తోడై ఉండి, బయలు పరచి తన జయమున్నది. ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. జీవనదిని ప్రవహింపజేసే సకల తలంబుల యందు. జీవనదిని ప్రవహింపజేసే
409 కొన్ని పుస్తకాల్లో 406 కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. 409 కొన్ని పుస్తకాల్లో 406. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. కృపకాలములో సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన, సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన మిత్రుడా నీకేమి
పూర్ణ నిత్య జీవం పరలోకాశి పాదములు క్రీస్తుల పూర్ణ నిత్య జీవం పరలోకాశి పాదములు ఓ మరణమాని ముల్లో ఎక్కడ ఓ మరణమాని ముల్లో ఎక్కడ క్రీస్తునందు విజయమే దీక్షాదండన తొలగింపబడే ప్రభు యేసు క్రీస్తునందు ప్రభు శక్తి చే పాతాల ద్వారము పాదవోడింపబడే ప్రభు శక్తి చే పాతాల ద్వారము పాదవోడింపబడే కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా కృపకాలములో మూడు 380వ పాట. కొన్ని పుస్తకాల్లో 377. యేసు ప్రభువే లోకరక్షకుడు. 380, కొన్ని పుస్తకాల్లో 377. యేసు ప్రభువే లోకరక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువు లోకరక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త పాపము బాపా నరునిగా భూమికి అరుదించే, లోక సృష్టికర్త పాపము బాపా నరునిగా భూమికి అరుదించే, పాపిని రక్షింప నిలువలో మరణించే, పాపిని రక్షింప నిలువలో మరణించే, ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే, వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే. యేసు ప్రభు లోకరక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. కోటికి చూపునిచ్చి కొంటి వారే చక్కగా నడువా చేసెను, కోటికి చూపునిచ్చి కొంటి వారే చక్కగా నడువా
రక్షింప వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప కుష్ఠరోగులనెల్లా శుద్ధుల చేసి ఇష్టపడి రక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప యేసు ప్రభువు లోక రక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. మూడు వందల 76 కొన్ని పుస్తకాల్లో 373 యేసు నామమునే పాపికి రక్షణ. 376 కొన్ని పుస్తకాల్లో 373. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆకాశము క్రింద మానవులలో పేరు ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో పేరు ముక్తి లేదు. ప్రభు యేసు నామమునే
జగమునందు ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప దేవాది దేవుడు మానవ రూపము దాచేలకు వచ్చెను. దేవాది దేవుడు మానవ రూపము దాచేలకు ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు పాపుల కొరకై ఆత్మముగాచి విలువలో మరణించెను. పాపుల కొరకై ఆత్మముగాచి విలువలో మరణించెను. మరణము జయించి సమాధిని గెలిచి విజయం సాధించెను. మరణము జయించి సమాధిని గెలిచి విజయం సాధించెను. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు పాపము ఉన్నదు భయము ఉండదు యేసయ్య రాజ్యములో పాపము ఉండదు భయము ఉండదు యేసయ్య రాజ్యములో ఈ ప్రభువే మన తోడుగా పరలోక ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు ఆకాశము క్రింద మానవులలో ఏ పేరు నమోక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరు నమోక్తి లేదు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. బైబిల్ పల్లవి పాడుకుందాం. भले भाले मां
బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవిత సాక్ష్యము మా సోదరుడు పెంచలయ్య దేవుని ఏ విధంగా తెలుసుకున్నాడో కొంత సమయము సాక్ష్యం పంచుకొని ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయగలని దేవా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, కృపాసత్య సంపూర్ణుడా నాయన తండ్రి, అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభా దేవ తండ్రి, యేసుక్రీస్తు నామంలో ప్రభా దేవ తండ్రి, అయ్యా ఇక్కడికి చేర్చిన విధానాన్ని బట్టి నైనా, నన్ను మమ్మల్ని అందరిని బట్టి నైనా వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. మరి దయగలని దేవా, ఇంతవరకు ప్రభా దేవ తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచి కృపణ భాగ్యాన్ని మాకు అందించిన దేవా, మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. మరి దయగలిగిన తండ్రి, ఈ సమయంలో ప్రభా దేవ తండ్రి, మీరు నన్ను ఏ విధంగా మీ ప్రేమను నాయనా తండ్రి నాకు చూపించారో, ఏ విధంగా నా జీవితంలో రక్షణ కార్యాన్ని నైనా జరిగించారో ప్రభా తండ్రి, అయ్యా నా జీవితంలోనైనా తండ్రి ఒక టర్నింగ్ పాయింట్ ఏ విధంగా తీసుకొచ్చారో ప్రభా తండ్రి, ఏ విధంగా మిమ్మల్ని మీరు నాకు తెలియపరుచుకున్నారో ప్రభా తండ్రి అయినా, అయ్యా మీ మాటల ద్వారా ప్రభా దేవ తండ్రి అయినా అందరితో మాట్లాడండి ప్రభా తండ్రి. అల్పుడును అయోగ్యుడును ప్రభా దేవ తండ్రి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. అయ్యా మీ రక్తంతో నన్ను ప్రోక్షించండి ప్రభా నాయనా తండ్రి, మీ ఆత్మతో నన్ను నింపండి ప్రభా దేవ తండ్రి, మీ శక్తిగల బలమైన మాటలతో నన్ను నింపి ప్రభా దేవ తండ్రి, మా అందరితో మీరే మాట్లాడండి ప్రభా దేవ తండ్రి. అయ్యా విశ్వాసంలోనైనా తండ్రి బలహీనపడుతున్నామని విశ్వాసంలో బలపరచండి ప్రభా, మీ సాక్ష్యం ద్వారా ప్రభా తండ్రి, మీ సాక్ష్యం ద్వారా ప్రభా దేవ తండ్రి సాతానుకు సిగ్గు కలిగే విధంగా ప్రభా దేవ తండ్రి కార్యాన్ని జరిగించండి ప్రభా. మీ సాక్ష్యం ద్వారా ప్రభా దేవ తండ్రి అయినా నా గొప్ప ప్రభా తండ్రి, మీ నామానికి మహిమ కలిగినట్లు ప్రభా దేవ తండ్రి, ఈ సమయాన్ని అంతటిని నైనా తండ్రి మీరే నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి యేసుక్రీస్తు నామంలో. ఇంతకుముందు కూడా నేను సాక్ష్యము చెప్పాను జానన్న వాళ్ళ ఇంటి దగ్గర, అందరూ వాళ్ళు వచ్చారు. అప్పుడు అందరు నవ్విన వాళ్ళే, ఎందుకు సరైన మాట తీరు లేక, ఆ విధంగా సరిగ్గా తెలియక. అప్పుడు జానన్న పాస్టర్ జానన్న ఉండేవాడు, అంకుల్ అక్కడ ఉండేవాడు. ఆ తర్వాత పోయిన తర్వాత అంకుల్ మళ్ళా మరుసటి రోజు నాకు ఫోన్ చేసి, పెంచలయ్య నువ్వు సాక్ష్యం బాగుంది, కానీ ఎక్కడ అవకాశం వచ్చినా కానీ నువ్వు తప్పిపోకుండా ఖచ్చితంగా ఆ సాక్ష్యాన్ని కొనసాగించు, దేవుని నామానికి మహిమకరంగా నువ్వు సాక్ష్యం చెబుతూనే ఉండు అని అంకుల్ చెప్పడం జరిగింది. అంకుల్ ఆ మాటతో నన్ను చాలా బలపరచడం జరిగింది. ఇప్పుడు నా సాక్ష్యం ఏంటంటే, మాది నెల్లూరు జిల్లా. మా కుటుంబంలో ప్రతి ఒక్కరి పేర్లు పెంచలయ్య, నరసింహులు, ఆ తర్వాత పెంచలయ్య, మా అబ్బ పేరు పెంచలయ్య, మా నాయన పేరు నరసింహులు, నా పేరు, ఈ విధంగా మా కుటుంబం అంతా, మా వంశం అంతా ఈ విధమైన పేర్లతో ఉండేవాళ్ళు. అయితే అక్కడ ఆ నెల్లూరు జిల్లాలో 1982లో అక్కడ ఎల్లవలు వచ్చినాయి. ఇప్పుడు వర్షాకాలంలో చాలా ఏర్లు పొంగి అవన్నీ మొత్తం అన్ని ఆ గ్రామాలన్నీ
కొట్టుకుని విని ఎప్పిరాల, మాధవరం, ఈ విధంగా ఓగూరు, ఈ విధమైన నెమలగొంది, మాది నెమలగొంది అనే గ్రామం. ఆ విధంగా కొట్టుకుని పోయినప్పుడు మా మేనమామ గారు ఇక్కడ ఉండేవారు కడపలో, ఇప్పుడు మేము ఉండే దగ్గర. మా మేనమామ గారు ఎవరి వాళ్ళు అక్కడ వాళ్ళందరినీ పిలుచుకొని పోవడము జరిగింది. అయితే మా మేనమామ గారు మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా తమ్ముడు అప్పుడు 2-3 నెలలు పిల్లోడు 1982లో, వాడిని అప్పుడు పుట్టినప్పుడు 2-3 నెలల తర్వాత అప్పుడు ఇక్కడికి పిలుచుకురావడం జరిగిందంట. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మా మేనమామ గారు చిన్నది గుడిసె మాదిరి, కొట్టం మాదిరి, ఆ కొట్టం మాకు ఇవ్వడం జరిగింది. అక్కడే మేము ఉండి ఆ విధంగా ఉండేవాళ్ళం. అయితే ఆ కొట్టంలోనే మా నాన్న చీకట్లోనే లేచి పెంచినడిచి అది దండకం చదివేవాడు, ఆంజనేయ దండకం చదివేవాడు. చీకట్లో 3 గంటలకు లేచి ఈ విధంగా చదివేవాడు. ఈ విధంగా చదువుతా ఈ విధంగా ఉండేవాడు. మేము అటువంటి భక్తికి అలవాటు పడినవారు. నేను ఉదయాన్నే లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకుని స్కూల్కి వెళ్ళి ఈ విధంగా ఉండేవాళ్ళం. ఈ విధంగా కొనసాగించేది మా జీవిత యాత్ర. అయితే 10వ క్లాసు అయిపోయిన తర్వాత 10వ క్లాసు వరకు అప్పుడు ఎవరికి చెప్పులు ఉండవు, ఏముండవు, అట్లే వెళ్ళేవారం. 10వ క్లాస్ అయిపోయింది. ఇంటర్మీడియట్లో రామకృష్ణ కాలేజీలో జాయిన్ అయిన బైపీసీ. అక్కడ చదువుతున్న దినాలలో ఫ్రెండ్స్ సర్కిల్లో కలిసి ఒక టూర్కు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ అనేది ఆల్ ఇండియా స్కూల్ ఫెడరేషన్ అని స్కూల్ అంతా స్టూడెంట్ అందరూ, యవ్వనస్తులు అందరూ అక్కడ నేతివారిపల్లె కూడూరు దగ్గర అక్కడికి వెళ్ళాల్సింది. అయితే ఆ సర్కిల్లో, ఆ ఫ్రెండ్స్ సర్కిల్లో చదువుకునేటప్పుడు రామకృష్ణ కాలేజీలో చెప్తా వినండి బాగా, ఇక్కడ ఈ రాజేష్ అని మీ సేవను పెట్టుకొని నడుపుతా అంటాడు. అతను కూడా నా బ్యాచిలరే. అతను ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం. ఈ విధంగా మేము అయితే మా అమ్మ క్యారీ పంపిస్తే నాకు ఉండేది ప్రతి ఒక్కటి దేవుడు జరిగించిన కార్యాలు బాగా జాగ్రత్తగా వినాలి, దేవుని నామానికి మహిమ కలిగేటట్లు. నాకు ఉన్నది మా ఊర్లో వేణుగోపాల్ రెడ్డి అని అతను, నేను మా ఊరు నుంచి వెళ్ళేవాళ్ళం. మా ఇంటి దగ్గర అక్కడనే గుంత దగ్గరే వాళ్ళది కూడా ఇల్లు. అతను ఉండేవాళ్ళు కాబట్టి రోజుకు ఒక డ్రెస్ వేసుకొని వెళ్తా అంటాడు. నాకు 3 డ్రెస్సులు ఉండేవి. ఒకటేమన్నా కాలేజీకి పోయినామని మా అమ్మ ఎరువులు మోసి ఒకటి తెల్లది షర్టు, ఒక ప్యాంటు అది తీసిచ్చింది. ఆ 3 డ్రెస్సులు. ఇంకా 2 ఏంటయ్యా అంటే, గురువారం రోజు ఆ గ్రామాలకు సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్మేవాళ్ళు వచ్చేవారు. ఆ సెకండ్ హ్యాండ్ బట్టలు 2 జతలు తీసుకున్నా. ఏది పనికి పోయి నేను కాలేజీకి వెళ్ళాలని. ఇది ఒకటి కొత్త డ్రెస్సు, ఒకటి ఈ సెకండ్ హ్యాండ్ డ్రెస్సులు 2, ఈ 3 కలిసి ఇట్లా. ఆ వేణుగోపాల్ రెడ్డి అనేవాడు, నీకు ఉండేది 3ఏనా అని. అవును, నాకు ఉండేది 3. సరే, ఈ విధంగా ఉండేది. క్యారీ పంపించే ఉదయాన్నే పనికి పోయేవాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళు ఏం చేస్తారు, పచ్చడి దంచి పంపిస్తారు. నేను ఏ విధంగా చేసేవానైతే, మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో నేను అందరి దగ్గర కూర్చుండేవాని కాదు. నేను సపరేట్గా వెళ్ళి కూర్చొని తినేవాడిని. ఎందుకు, మనం తినేది ఒకరికి తెలియకూడదు అని ఆ ఉద్దేశంతో ఆ విధమైన స్థితులతో ఆ విధంగా వచ్చేవాడు. అయితే ఈ మీటింగ్ వచ్చినప్పుడు మేమందరము అక్కడికి వెళ్ళడం జరిగింది. నేతివారిపల్లెకు వెళ్ళిన తర్వాత 1996 జూన్ మే నెల 30వ తేదీ మేము ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అక్కడ 3 రోజులు ఉండడం జరిగింది. అక్కడ అంతా అయిపోయింది, బాగా తినడం అని తిరిగి వచ్చేటప్పుడు 2వ తేదీ నైట్ అక్కడి నుంచి కోడూరు నుంచి బయలుదేరినాం. 2వ తేదీ అక్కడి నుంచి కోడూరు నుంచి బయలుదేరి వచ్చేటంలో నాతో పాటు ఎబినేజరు, ఆ తర్వాత ఇళ్ళలో రామసుబ్బయ్య అని అతను, మేము ముగ్గురము వస్తూ ఉంటే అక్కడ ఆ ట్రైన్ ఇక్కడికి వచ్చేసరికి 5:30కో 5:15కో అట్లా కడపకు చేరుకునే దాని టైమింగు. అయితే ఆ ట్రైను ఆ కోడూరులో మేము ఎక్కినప్పుడు స్థలము కాలు పెట్టుకోవడానికి కూడా స్థలం లేదు. ఎట్ల కొట్ల ఎక్కి ఆ బాత్రూమ్స్ దగ్గర నిలబడుకొని ఆ విధంగా మేము వస్తూ ఉన్నాం. రాజంపేట ముందు కొద్దిగా కూర్చుండేదానికి ఇంకా ఆ వాసన భరించలేక మామూలుగా సీడీ మీద తాపలో అంటే ఎక్కే సీడీలు దానిపైన కూర్చొని నేను ఇట పట్టుకొని అట్లే కూర్చోన్నా. ఈ ఎబినేజరు
ఉండి నువ్వు లోపలికి రా, నువ్వు పడతావు అన్నాడు. నువ్వు కూర్చో, నాకు బాగా చల్లగా గాలి తోలుతా ఉంది, నేను ఇక్కడే కూర్చుంటా, నువ్వు కూర్చో అని చెప్పిన. వాళ్ళిద్దరు లోపల కూర్చోండ్రు, నేను అక్కడనే కూర్చొని తూగుతా అన్న. రాజంపేట స్టేషన్ వచ్చేసరికి ఆ రాజంపేట మూవ్ అయిపోయింది ట్రైను. అతను చెప్పిన, ఒరే నువ్వు పోతావురా, నువ్వు అది నుంచి లోపలికి పో అని నాకు వినపడింది ఆయన చెప్పే మాటలు. అయినా మేలుకొనే ఉంటాం కదా అనే ఉద్దేశంతో పట్టించుకోకుండా ఈ విధంగా పోతాను. వచ్చేసరికి ఒంటిమిట్ట దాటుతానే ఒంటిమిట్టకు మాధవరం మధ్యలో అటు నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడు, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఒకటి గుడి ఉంది. ఇప్పుడు ఆడ ఆ శనివేశ్వరుడి గుడి, ఇంకోటి అది శివాలయం మధ్య అది ఉంది, ఇప్పుడు గుడిగా ఉంది. ఆ గుడి దాటుకున్న జస్ట్ కొద్దిగా 50 అడుగుల్లో పడిపోవడం జరిగింది. నేను పడిపోతే ఏ విధంగా పడి అంటే ఈ సైడు పడిపోతే ఆ ఎబినేజర్ వీళ్ళందరూ చూసి చైన్ లాగినప్పుడు 1 కిలోమీటర్ దూరం వెళ్ళి అది ఆగడం జరిగిందట. ఆ తర్వాత వాళ్ళు పరిగెత్తుకుంటా వచ్చి చూస్తే నా టీ షర్ట్ వేసుకున్నాను. నా టీ షర్ట్ అంతా రంధ్రాలు, ఈ బెల్ట్ 2 ముక్కలు, ప్యాంట్ అంతా రంధ్రాలు, అంత రక్తంలో అమ్మో అని ములుగుతూ ఆ విధంగా ఉన్నానని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఎవరు అక్కడి నుంచి ఆ ప్లేట్ వారి నుంచి ఆ రాళ్ళలో నుంచి తీసుకొని వచ్చి రోడ్డుపైకి ఏ వెహికల్ ఆపినా కానీ ఆపలేదంట. ఎందుకు వీళ్ళు కొట్లాడుకొని తీసుకొని వస్తున్నారు, మాకు ఇబ్బంది పడతామని ఎవరు ఆపలేదంట. అప్పుడు వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ లైన్గా వరుసగా రోడ్డుకు అడ్డం నిలబడి అయితే ఒక లారీ ఆపడం జరిగిందట. ఆ లారీలో ఇక్కడ ఆ పాత రిమ్స్కు తీసుకొని వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ను ఏమైంది ఈ బాబుకు అని అడిగినప్పుడు వీళ్ళనేది ఈ ట్రైన్ నుంచి పడడం జరిగింది. ఈడు ఎక్కడ బతుకుతాడు, మీరు ఎందుకు తీసుకొని వచ్చిన వేస్ట్ అని ఆ డాక్టర్ అనేది. అయినా కానీ ఉదయం వరకు వాయి రాకపోతే కనుక ఈ పిల్లోడు బతుకుతాడు, లేకుంటే 2 రోజుల వరకు వాయి రాకపోతే కనుక బతుకుతాడు, లేకుంటే మేము చెప్పలేము అని చెప్పింటారు. సరే అని వాళ్ళు తర్వాత ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆ మరుసటి రోజు నాకు రాలా. నా తర్వాత నాకు ఎప్పుడు మెలకు వచ్చిందంటే 2 రోజుల తర్వాత నాకు మెలకు వచ్చింది. ఆ రోజు కాకుండా మరుసటి రోజు నాకు మెలకు వచ్చేసరికి నేను ఒక చెయ్యేమో ఇట్లా, ఒక కాలేమో ఇట్లా, అంతా ఇది కట్టుబెట్టి ఇక్కడ ఈ రాయి అనేది లోపలికి చొచ్చుకొని పోయి ఉందంట. అది తీయడం జరిగిందట. ఈ విధంగా రక్తమంతా పోయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినారు. అయితే ఎబినేజరు ఉన్నాడు, ఎబినేజర్ రాజు అందరూ ఉన్నారు. ఎబినేజరు పెంచలే, నిన్ను యేసుప్రభే నిన్ను కాపాడింది అని ఆ ఎబినేజర్ అనడం జరిగింది. వాని మాటలు నేను పట్టించుకునేవాని కాదు, ఎబినేజర్ మాటలు పట్టించుకునేవని కాదు అంటాడులే. ఇంతకుముందు కూడా పిలిచేవాడు, ప్రార్థనకు పోదాం రా అది ఇది అని పిలిచేవాడు, అయినా పట్టించుకునేవాని కాదు. అయితే ఆ తర్వాత అది జరిగిన తర్వాత ఈ టించరు ఆ కట్లకు అవన్నీ ఊడదీసేటప్పుడు నువ్వు ఎందుకు పోయినావు అని డాక్టర్ అడిగినప్పుడు ఇట్లా పోయినా సార్ అంటే ఆ డాక్టర్ కూడా నన్ను మందలించడం జరిగింది. డాక్టర్ కూడా మందలించడం, నువ్వు చదువుకునే టైంలో నీకు అవసరమా ఈ మీటింగులని మందలించడం జరిగింది. మా అమ్మను పిలిచి, అమ్మ నీ పుట్టినప్పుడు మీ కొడుకు తల ఇదే విధంగా ఉన్నిందే, ఏమన్నా మార్పు కనపడతా ఉంది అని మా అమ్మని అడిగితే మా అమ్మ ఏడుస్తా ఏం చెప్తుంది, ఏం చెప్పలేకపోయింది, అంతే నేను చెప్పింది. అందరూ మా బంధువులందరూ, నెల్లూరు నుంచి మా బంధువులందరూ, ఇక్కడి నుంచి మా బంధువులందరూ హాస్పిటల్ నిండుగా చూస్తే చుట్టూ మంచం చుట్టూ బంధువులే. నాకు ఏమి చూస్తే కనుక ఇంకా లేకుండా ఆ తర్వాత కొద్ది రోజులు ఏదైనా కట్లు ఈ కాలుకు ఈ లెఫ్ట్ సైడ్ అంతా దెబ్బలే. కొద్ది రోజుల తర్వాత అక్కడి నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు ఉన్న తర్వాత నాకు మతిలేని స్థితి, మెంటల్ వచ్చేసింది. మా అమ్మను పట్టుకొని తిట్టడము, మా అమ్మను పట్టుకొని కొట్టడము, మా తమ్ముని పట్టుకొని కొట్టడము, మా నాన్న మీదకి తిరగమలడము, ఈ విధంగా ఎవరి మీదకైనా వాళ్ళని ఈ విధంగా మతిలేని స్థితి వచ్చేది. మా అమ్మ మా నాయన ఇంకా భయపడడం వాళ్ళు మొదలుపెట్టారు, ఈడు ఈ విధంగా ప్రవర్తిస్తాడు, ఈయనకి ఏమైపోయింది అని అందరూ చూసి మా ఊర్లో వాళ్ళందరూ వీళ్ళకి కూడా తెలుసు, మా ఊర్లో వాళ్ళందరూ ఇంకా ఏమైంది అయిపోయింది, మొత్తం అంత రక్తం అంతా పోయింది, సన్నగా మతిలేని స్థితి ఆ విధంగా ఉండేది. ఆ తర్వాత కాదని తిరుపతి రుయ్ హాస్పిటల్కి పోయినాం. రుయ్ హాస్పిటల్కి పోతే ఇక్కడ మాకు దగ్గర పరికరాలు లేవు, మీరు బెంగళూరు పోండి అని బెంగళూరు పంపించిన వాళ్ళు. బెంగళూరు మెంటల్ హాస్పిటల్కి పోతే అక్కడ ఇచ్చిన ట్రీట్మెంట్లో వాళ్ళు వచ్చిన మందులు, ఆ మందుల తర్వాత ట్రీట్మెంట్ వాడతా కొద్దిగా అయినా కానీ తగ్గిపోలా ఆ విధంగా వస్తాను. అయితే నా స్థితి అప్పుడు రక్తమంతమైంది. కింద కూర్చుంటే కనుక లేవడానికి చాలా టైం పట్టేది, లేచేవాడిని కాదు సరిగా.
లేస్తే కనుక సరిగా కూర్చుండేవాడిని కాదు. సరిగా ఎందుకు కాళ్ళు చేతులు సత్వ లేదు, శక్తి లేదు, బలమంతా కోల్పోయినా ఆ విధంగా ఉండేవాడిని. అందరూ అనేవారు మా తల్లిదండ్రులను, మీరు మీ పిల్లోని కొద్ది రోజులు మాత్రమే చూడగలుగుతారు, వీడు చాలా రోజులు బతకడు అని వాళ్ళు చెప్పేసినారు. మా అమ్మ విపరీతంగా ఏడవడం జరిగింది. మా నాయన నన్ను బతికించుకోవడానికి మా నాయన తీర్చలేని రుణాలు, లెక్కలేనన్న అప్పులు చేయడం జరిగింది. మా నాయన ఎక్కడ చేయని పని అంటూ లేకుండా ఆ పని అంతా చేసి లెక్కంత డబ్బులు ఖర్చు పెట్టి నన్ను బాగా చేసుకోవాలని ఆ విధంగా ఖర్చు పెట్టి చాలా ప్రయాసపడినాడు. అయితే తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు సైలెంట్గా మౌనంగా 96 జూన్ 3వ తేదీ తెల్లవార, అదే నా రోజు 18వ సంవత్సరం నాకు ఎంటర్ అయ్యే దినం. ఆ దినం జూన్ 3వ తేదీ, అదే ఆ దినమే నాకు 18వ సంవత్సరం ఎంటర్ అయినా నేను. ఆ సంవత్సరంలో చూడండి ఈ విధంగా జరిగింది. అప్పటి నుంచి 96, 97, 98 3 సంవత్సరాలు అంతే పేషెంట్గానే సరిగా నడవలేక, సరిగా తిరగలేక ఈ విధంగా ఉండే, ఆ విధంగానే భరిస్తూ నా తల్లిదండ్రులు ఉండేవారు. అయితే ఈ విధంగా ఎబినేజరు గ్రామాలకు ఇట్లా అన్న మాదిరి ఇట్లా కొంతమంది సేవకులు వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చినాడు, ఇంటికి తీసుకొని వచ్చి నాకు బైబిల్ ఇప్పించినాడు. ఎబినేజరు బైబిల్ ఇప్పించినాడు. ఆ బైబిల్ తీసుకొని చూడు, ఇది నువ్వు చదువుకో అని ఎబినేజరు వాళ్ళ ద్వారా చెప్పించినాడు. వాళ్ళు చదువుకుంటే కనుక, ఏం సార్ ఇది ఇంగ్లీష్ వాళ్ళ బుక్, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు మేమెందుకు అని వాళ్ళతో కూడా చెప్పిన. కాదు బాబు నువ్వు చదువుకో అన్నాడు. చదువుకొని వాళ్ళు ఇంకా ప్రార్థన చేయలే, ఏం చేయలే, నేను అంగీకరించాలా. వాళ్ళు పోయినరు ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 రోజులు ఉన్న తర్వాత నేను బైబిల్ ఓపెన్ చేసిన. ఏం చూద్దాం అని బైబిల్ ఓపెన్ చేస్తే యెషయా గ్రంథము 45వ అధ్యాయం 25 వచనాలు ఉంటాయి. నాకు బైబిల్ ఓపెన్ చేసినప్పుడు నాకు కనబడిన శక్తి కలిగిన మాట చూడండి. శక్తి కలిగిన మాట అంటే, అంధకార స్థలంలో ఉంచబడిన చూడండి, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేల్ దేవుడు నేను యెహోవాని నేనే నిన్ను తెలుసుకున్నట్లు, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అనే మాట నాకు కనబడింది. ఈ మాట కనబడినప్పుడు దేవుడు ఈ మాట మాట్లాడకపోతే నేను బైబిల్ చదివేవని కాదేమో. ఎందుకు? మన ప్రభువుకు తెలుసు ఎవరిని ఏ విధంగా రక్షించుకోవాల్సింది, ఏ మాట ద్వారా ఆకర్షించాల్సింది. ఎందుకు మన ప్రభువు మనం చూడవచ్చు ప్రతి ఒక్కరి జీవితాలలో రకరకాలుగా మాటలతో ఆయన అపరిమితమైన జ్ఞానంతో రక్షించుకోవడము, ఆయన సొత్తుగా చేసుకోవడము మనం చూస్తాం బైబిల్లో. సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఎంత టైం మాట్లాడింది, ఏ విధంగా మాట్లాడింది, ఆయన తెలియపరుచుకొని మళ్ళీ ఆమె జీవితాన్ని బయటపెట్టి ఆ విధంగా రక్షించుకున్నట్టు, జక్కయ్య జీవితాన్ని ఒక విధంగా, ఇక్కడ మనలో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా రక్షించుకున్నట్టు మనము చూస్తాం మన జీవితాలు. ఇప్పుడు ఈ వాక్యము నాకు కనపడబోతే నేను చదివేవని కాదేమో. ఎందుకు? నేను ఆ స్థితిలో, ఎటువంటి స్థితిలో ఉన్నానో, అంత విపరీతమైన అప్పుల్లో, విపరీతమైన తీర్చలేని రుణాల్లో, ఆ విధంగా నేను ఉన్నవాడను. ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఆశ పుట్టింది, ఈ దేవుడు నాకు మంచి ధననిధులు ఇస్తాంటాడు, మరొకని ధనాన్ని ఇస్తాను అని నేను చదవడం ప్రారంభిస్తే ఆ తర్వాత వచనాల్లో చూస్తే, నువ్వు నన్ను ఎరగకుండాప్పటికీ నేను నీకు బిరుదులు ఇచ్చి తిని, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, తూర్పు నుండి పరమట దిక్కు వరకు నేనే దేవుడు అని తెలుసుకున్నట్లో నువ్వు ఎరగకున్నప్పుడు నేను నిన్ను సిద్ధపరిచితిని అనే మాటలు కనపడతాయి మనకు 6 వచనాల వరకు. ఆ మాటలు కనిపినప్పుడు నాకు కొద్దిగా ఏంది ఈయనే దేవుడు అని అంటున్నాడే అని నాకు కొద్దిగా సరిలేదు, ఆలోచన కరెక్ట్గా ఉండలే. ఈయనే దేవుడు అంటాండే, మేము సేవించే వాళ్ళు దేవుళ్ళు కాదా అనే ఆలోచన కింద ఉండేవాడిని. ఆ తర్వాత మనము 7, 8, 11, 12, 18 ఈ వచనాలు మనం చూస్తే ఆయన సృష్టికర్త అని పరిచయం చేసుకునే వచనాలు అయ్యి. భూమిని కలగజేసింది ఆయన, ఆకాశాన్ని కలగజేసింది, మంచును, వర్షాన్ని, అన్ని నరులను సృజించింది ఆయనే అని సృష్టికర్తగా తెలియపరుచుకుంటా ఉన్నాడు ఈ వాక్యాలు మనం గమనించితే. అయితే ఈ వచనాలు చదివిన తర్వాత నేనే దేవుడు అనే తర్వాత నాకు కొద్దిగా కోపంగా ఉండి నేను బైబిల్ బంద్ చేసి మళ్ళీ